విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అడారి ఆనంద్ కుమార్ ప్రచారంలో భాగంగా 91వ వార్డులో పర్యటించారు. అతనికి మద్దతుగా బెహ్రా భాస్కర్ కూడా వార్డులో పర్యటించారు. విశాఖ కుమారి కళ్యాణ మండపం నుంచి చంద్రానగర్, పాత గోపాలపట్నం, లక్ష్మీనగర్, గోపాలపట్నం ప్రాంతాల్లో పర్యటించారు. ఆనంద్కి ప్రజలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ ఆదరణకి కారణం ముఖ్యమంత్రి జగన్ సంక్షేమమే అని ఆయన అన్నారు. ఈసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జగనన్న సంక్షేమ పథకాలు అందరికీ అందేలా చేస్తానని భరోసా ఇచ్చారు. ఈరోజు 91లో బెహ్రా భాస్కర్ గారి ఆధ్వర్యంలో పాత గోపాలపట్నం ఈరోజు రావడం జరిగింది. కుమారి కళ్యాణ మండపం నుంచి ఎక్కడి వరకు కూడా భారీ ర్యాలీతో ప్రజలందరూ కూడా ఈరోజు దారమ్మట మాకు ఆరాధరిస్తూ ఆహ్వానం పలుకుతూ ఈరోజు పాత గోపాలపట్నం రావడం జరిగింది. ఈ స్పందన చూస్తూ ఉంటే రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎత్తుకు ఎదుగుతున్నారు. ఈరోజు ఇన్ని పార్టీలు, 3 పార్టీలు కలిసి ఆయన మీద దండయాత్రగా వస్తూ ఉంటే జగన్మోహన్ గారు సింగిల్గా ఈరోజు ప్రజల మనసుల్లో ఒక స్థానం సంపాదించుకొని రోజు రోజుకి కూడా ఆయన క్రేజ్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఈరోజు మాకు ఇంత ఆదరణ వస్తుంది. తప్పకుండా రేపు వచ్చే నెల 13వ తారీఖుని మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో ప్రజలు ఆతృతగా ఈరోజు వెయిట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఓటేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆయన వస్తే తప్ప మాలాంటి చీకటి బతుకులు వెలుగులోకి రావని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి రేపు వెస్ట్లో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది.